నేను మీ దగ్గర నిన్న ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నాను. నిన్ననా? అంటే ఆ వీడియో నిన్న చూసాను. మీరు ఐ థింక్ 2 days అయినట్టుంది పోస్ట్ చేసి. దొండకాయ, చింతపండు బదులు మామిడికాయ, కొబ్బరికాయ అమ్మ మీరు చేసినట్టున్నారు. చేసి భలే అనిపించింది నిజంగా. నేను ట్రై చేయాలి, రేపు ట్రై చేస్తాను డెఫినెట్ గా. చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఆ పచ్చడి ఉందనుకోండి, అది మనం జనరల్లీ ఏం చేస్తాము, నేనైతే పచ్చడి చేస్తుంటే ఘాటుగా చేసుకుంటే మళ్ళీ మనం అందులో ఇంత అన్నం కలుపుతాము. అవును, రైట్. దెన్ కరెక్ట్. ఆ పచ్చడి ఉపయోగం కన్నా నీకు మిగతాది ఎక్కువ వెళ్ళిపోతుంది. సో మరీ అంత ఘాటుగా చేసుకోకుండా కమ్మగా చేస్తే, కమ్మగా చేసుకో, పచ్చడి ఎక్కువ అన్నం తక్కువ తినొచ్చు. అదే కాకుండా అదే పచ్చడి మనము కూరగాయలతో ఇచ్చేసేయచ్చు. ఆలు పెట్టిన కూరగాయలతోటి, ఉత్తి కీరకాయతోటి ఆ దొండకాయ నంచుకొని తింటే ఎంత, దొండకాయ పచ్చడి నంచుకొని తింటే ఎంతో బాగుంటుంది. మనం ఆలోచించాం అట్లాగా. రైట్. ఇప్పుడు బాగా కూరగాయ ముక్కలు తినాలంటే చాలా బోరింగ్ ఉంటాయి, దాంట్లో టేస్ట్ ఉండదు అనుకుంటాం. యాక్చువల్లీ చాలా టేస్ట్ ఉంటుంది. మనము దాని మీద అన్ని వేసేసి అసలు కూరగాయ టేస్ట్ ఏమో తెలియకుండా, యాక్చువల్లీ మనకు ఒక్కసారి ఆకలేసినప్పుడు ఆ సీజన్లో ఉన్న వెజిటబుల్, ఆ టొమాటో అవని, ఆ కీరకాయ అవని, ఆ క్యారెట్ అవని, ఆ సీజన్లోది ఏమీ వేసుకోకుండా కొరుక్కొని తిని చూడు, అది నీకు నిజమైన రుచి తెలుస్తుంది ఆ కూరగాయలో. ట్రూ. నువ్వు ఇంత అయ్యి తినేసి నువ్వు కూరగాయలు తినమన్నావు అనుకో, నీకు ఈ ప్యాలెట్ అంతా మ్యాస్క్ అయిపోయింది రకరకాల టేస్టులతోటి, మసాలాలతోటి, ఘాటుతోటి. దెన్ చాలా సటిల్ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏమీ అర్థం కాదు నీకు. బట్ నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు అలా తిని చూస్తే, ఆహా కూరగాయల్లో కూడా ఇంత రుచి ఉంటుందా, అదే మంచి భూమిలో పండించినవి, దాన్ని బట్టి కూడా ఉంటుంది నీకు రుచి. రైట్. అలాంటి అట్లా. సో ఆ దొండకాయ పచ్చడి ఎందుకు చూపించానంటే, ఒకటి అలాంటి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెసిపీస్ మర్చిపోకుండా ఉండాలి మనము అనేసి. ఇప్పుడు చాలా మందికి చింతపండు తింటే గ్యాస్ వస్తుంది, ఎసిడిటీ అన్నీను. మరి పులుపు ఎట్లాగా? రైట్. సో పచ్చి మామిడికాయ, వాక్కాయ, ఇప్పుడు వాక్కాయ సీజన్ కూడా, బీరకాయలో అది వాక్కాయలు వేస్తున్నాం. సో వాక్కాయో లేకపోతే కోకమో, నువ్వు ఉన్న ప్రదేశంని బట్టి, లేకపోతే ఎండు నిమ్మకాయో, ఇప్పుడు ఉప్పులో బద్దలో సంథింగ్ యూ కీప్. అండ్ దెన్ ఇప్పుడు నువ్వు ఫ్యాట్ వేయలేదనుకో, నూనె ఎక్కువ వేసేసుకుంటావు. అవును. మళ్ళీ నువ్వు తింటున్నప్పుడు తక్కువ నూనె వేస్తే గడ్డిలాగా ఉంటుంది. అందుకని దాంట్లో మళ్ళీ నెయ్యి వేస్తావు, నూనె వేస్తావు తినేటప్పుడు. అదే కానీ కరెక్ట్, నేను గుర్తొస్తున్నాను. ఏం కాదు, నవ్వుతుంటే బల్బులు విరుగుతున్నట్టు అనిపించింది. దట్ ఈస్ ట్రూ, మన అందరికీ జరిగేదే, రైట్. సో అందుకే నువ్వు ఆ హెల్తీ ఫ్యాట్ అన్నది దాంట్లోనే వేసేసావు అనుకో. సో ఇప్పుడు కొబ్బరి మంచిది, అది కొబ్బరి నూనె కూడా కాదు, మనం పచ్చి కొబ్బరి వేసేస్తున్నాం. సో వాల్యూమ్ వస్తుంది, కమ్మదనం వస్తుంది. కరెక్ట్. కొంచెం క్వాంటిటీస్లో తినొచ్చు, ఫైబర్ ఎక్కువ వెళ్తుంది. నీకు రేపు పొద్దున్న యూనో సైకిల్ మంచిగా అవుతుంది. స్టమక్ క్లీన్ అయిపోతుంది ఈజీగా. ఎగ్జాక్ట్లీ, స్టమక్ క్లీన్ అయిపోతుంది. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా అనమాట. సో మనము వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి చేసేది ఏంటంటే, ఆ కనెక్ట్ తెప్పించాలి జనాల్లో. ఇట్స్ నాట్ అ పనిష్మెంట్ టు ఈట్ హెల్తీ, ఇట్స్ అ జాయ్. ఎందుకంటే ఫుడ్లో అంత మహిమ ఉంది, నీకు ఆనందం ఇచ్చే మహిమ ఉంది, అలాగే తృప్తి ఇచ్చే మహిమ కూడా ఉంది. అది నువ్వు తెలుసుకోవాలంటే నీకు కొంచెం టెక్నిక్ ఉండాలి, కొంచెం తెలియాలి. అందుకోసం మనం రిలెంట్లెస్లీ ఇదిగో ఈ కాంటెంట్ పెడుతూ ఉంటాం అనమాట, వీడియో అనో నేర్పటం ఏదో అట్లా చేస్తూ ఉంటాము. అలాగే ఈ రెస్టారెంట్స్ అయితే, కెఫే అయితే, షాప్స్ అయితే రన్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఇది పెట్టి ఎన్నాళ్ళు అయిందండి? ఈ జూబ్లీ హిల్స్లో వైబ్రెంట్ లివింగ్ అన్నది పెట్టి మనము రిజిస్టర్ చేసిందే ఒక చాలా మొత్తం మీద డే 1 నుంచి చూస్తే 15 ఏళ్ళు అయింది. యా, ఫస్ట్ మనం ఏం చేస్తున్నానో తెలియకుండా కూడా పెట్టింది 15 ఏళ్ల క్రితం. నెమ్మదిగా ఇది బాగుంది, ఇట్స్ పర్పస్, ఐ మీన్ యూనో ఇట్స్ నాట్ మరీ అంత భయపడాల్సిన పని లేదు, మార్పులు తీసుకొచ్చే మనకి ఛాన్స్ ఉంది అని అర్థమైన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాం. రైట్. అప్పుడు మనం ఇండిపెండెంట్గా ప్లేస్ తీసుకోవటం అట్లాగా జరిగింది. బట్ దిస్ ఈస్ ద సెకండ్ లొకేషన్. ఇది 1.5 సంవత్సరం అయ్యింది ఇది మొదలుపెట్టి, జూబ్లీ హిల్స్లో మొదలుపెట్టి. ఇంకొక బ్రాంచ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఒకటి ఫస్ట్ బ్రాంచ్ కాజాగూడలో ఉంది. ఇంతకుముందు బంజారా హిల్స్లో ఉండేది, మనం కాజాగూడ సింగిల్ బిల్డింగ్లోకి మారాము. అక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కెఫే ఉంటుంది, షాప్ ఉంటుంది ఇట్లాగా. దెన్ మా ఆఫీసులు, ఇంకా టెర్రస్ గార్డెన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ 1.5 సంవత్సరం అయింది మొదలుపెట్టి ఓపెన్ చేసి. ఇక్కడ మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో షాప్, జ్యూస్ బార్ బయట గార్డెన్లో,
సాలడ్ బార్, పైన ప్రాపర్ కెఫే రెస్టారెంట్ ఉంది, అలాగే నా స్టూడియో ఉంది. మనం అక్కడ వర్క్షాప్స్ అది నడుపుతుంటాము. నెల ఒక్క వర్క్షాప్ అన్నా పెట్టడానికి ట్రై చేస్తాము. అది అందరికీ అయితే పిల్లలకి అయితే డిఫరెంట్గా వాళ్ళకి కూడా ఒకసారి చూస్తే కళ్ళారా చూస్తే పట్టుకుంటే తింటే నేను కూడా నేర్చుకున్నాను, నేను కూడా కంఫర్టబుల్గా ఉండగలను కిచెన్లో. చాలా మంది కిచెన్లో ఉండట్లేగా. అవును కదా, యూనో రకరకాల కారణాల వల్ల కిచెన్లో ఉండట్లేదు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం అనమాట. ఎందుకంటే నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ప్రతి ఒక్కళ్ళకి మగ ఆడ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆ శక్తి ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోగలిగిన విద్య వాళ్ళకి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. అందరి మీద ఆధారపడి యూనో కాంప్రమైజ్ అయ్యి నువ్వు ఒకలాగా తినాలనుంటే అలాగ తినలేక ఎలా పడితే అలాగ ఉండి అలాగ ఐ మీన్ ఇట్స్ సచ్ నాకైతే ఎంత చేతకాని తనం అనిపిస్తుంది. నీ పాటికి నువ్వు ఒక్క 2-3 ఐటెంలు కూడా చేసుకోలేకపోతే ఐ మీన్ దట్స్ ఎ స్కిల్, లైఫ్ స్కిల్ దట్ యు మస్ట్ హ్యావ్. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అన్ని కారణాలు వాళ్ళు ఇదిగో ఈ హెల్తీ ఫుడ్ అంటే బోర్ ఉంటుంది, దానికి టేస్ట్ ఉండదు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే మన సీడ్కి వస్తే అఫ్ కోర్స్ మన ఒపీనియన్ మారిపోతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు తిన్న తర్వాత ఒపీనియన్ మారింది. మళ్ళీ ఇంకోటి అనుకోవచ్చు కదా, ఏమోలే వీళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో మనకి రావబ్బా ఇట్లాంటి వాళ్ళైతే తప్ప అని అనుకునే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర వచ్చినప్పుడు ఏదో తినేసి మళ్ళీ ఇంట్లో మామూలుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇమాజిన్ అది నువ్వు కానీ కొంచెం ఒకసారి చూస్తే నేర్చుకుంటే ఓకే అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి తింటాను, రోజు నేను ఇంట్లో చేసుకుంటాను. దట్స్ గుడ్. మీరు రోజుకో వీడియో పెట్టచ్చు కదా మరి, దొండకాయను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి పెట్టినట్టు. వారంకి ఒకటి కంపల్సరీ పెడుతున్నాను.